ददाने दीनेभ्यः श्रियमणि समासानुसदृशीम् अमन्दं सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः करणचरणश्चरणताम्। శ్రీమాత్రే నమః. వీక్షకులకందరికీ నమస్కారం. నేను మీ ఈశాన్ సరిపల్లి. ఈరోజు నేను శ్రీచక్రములో ఉన్నటువంటి రెండవ ఆవరణమైనటువంటి సర్వాసా పరిపూరక చక్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు శ్రీచక్రం గురించి మాట్లాడుతూ నేను బిందువు గురించి చెప్పాను, ధ్యానం గురించి. అది మాత్రమే కాకుండా శ్రీచక్రంలో ప్రథమావరణమైనటువంటి త్రైలోక్య మోహన చక్రం గురించి చెప్పాను. అది కూడా అయిపోయిన తరువాత రెండవ ఆవరణమైనటువంటి షోడశదళ పద్మం, అంటే శ్రీచక్రములో ఏమేమి ఉంటాయో చెప్పాను ఇంతకుముందు. నేను ఒక బిందువు, దాని చుట్టూ త్రికోణము, దాని చుట్టూ 8 త్రికోణాలు, దాని తర్వాత 10 త్రికోణాలు, మళ్ళీ దాన్ని చుట్టుకుని 10 త్రికోణాలు, తర్వాత 14 త్రికోణాలు, అష్టదళ పద్మం, తర్వాత షోడశదళ పద్మము, ఆ తర్వాత ఒక చతురస్రము వస్తాయని నేను చెప్పాను. కనుక ఈ క్రమంలో కనుక చూసుకుంటే చతురస్రము తర్వాత వచ్చేటటువంటి ఆవరణము షోడశదళ పద్మము, అంటే 16 దళములతో కూడుకున్నటువంటి పద్మము. ఈ పద్మము గురించి చూసుకుంటే ఈ పద్మములో ఉండేటటువంటి ఆవరణ దేవతలు ఎవరు అనే ప్రస్తావనలోకి వస్తే కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, ఈ విధంగా 16 మంది దేవతలతో ఈ షోడశదళ పద్మం ఉంటుంది. ఇందులో 16 మంది దేవతలు ఉంటారు. ఈ ఒక్కొక్క దళంలో కూడా ఒక్కొక్క దేవత స్థితమై ఉంటే 16 దళాలకి 16 మంది దేవతలు ఉంటారు. మొత్తానికి షోడశదళ పద్మంలో ఉండేటటువంటి 16 దేవతలు కూడా 16 రకములైనటువంటి స్వరములతో పూజింపబడతారు. ఆ 16 స్వరములు ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి స్వరములు ఏవైతే ఉన్నాయో అవి 16 స్వరాలు. ఆ 16 స్వరములకు ప్రతీకలుగా ఆ 16 స్వరములతో అర్చింపబడేటటువంటి 16 మంది దేవతలు వీళ్ళు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ పద్మములకు ఉన్నటువంటి దళములు 16, దేవతలు 16, స్వరములు 16. ఇవి మాత్రమే కాకుండా ఈ చక్రము, అనగా ఈ చక్రము సర్వాసా పరిపూరక చక్రం. ఈ చక్రములో ఉండేటటువంటి దేవతలందరికీ కూడా చక్రేశ్వరి కింద త్రిపురేశి దేవత ఉంటుంది. ఈ విషయంలో కనుక మనము ఇలా మాత్రమే కాకుండా ఒకసారి నేనైతే కీర్తన పరంగా కూడా ఒకసారి సమన్వయం చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నవావరణ కీర్తనలు అన్న పేరు మీద 9 కీర్తనలు రాశారు ముత్తుస్వామి దీక్షితులైన ఒక మహానుభావులు, గొప్ప సంగీత వాగ్గేయకారులు. ఆయన 9 కీర్తనలు రాశారు. ఆయన రాసినటువంటి 9 కీర్తనలలో ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క ఆవరణ గురించి చాలా చక్కగా పాట రూపంలో వివరించారు. అసలు నేనైతే అలాంటి కీర్తనలు ఎప్పుడూ చూడలేదు. అలాంటి అద్భుతమైన కీర్తనలతో ఒకసారి రెండవ ఆవరణ కీర్తనతో సమన్వయం చేయాలనుకుంటున్నా. ఆ కీర్తనలతో ఒకసారి సమన్వయం చేయాలనుకుంటా. అందుకు ఆ కీర్తనలో ధ్యానం కింద కూడా కొన్ని మాటలు అన్నారు దీక్షితుల వారు. ఆ దీక్షితుల వారు కీర్తనలో చక్రం గురించి చెప్పేందుకు ముందు ధ్యానం కింద కొన్ని మాటలు అన్నారు. కాబట్టి ఆ ధ్యానం మాటలు ఒకసారి చూసుకుందాం. దూర్వాసాది అర్చిత అన్నారు మొట్టమొదటిగా. అంటే దూర్వాసమునితో పాటు ఇతరుల చేత, అందరి చేత కూడా అర్చింపబడేటటువంటి తల్లి అంటున్నారు. అంటే ఈ శ్రీ విద్యా సంప్రదాయం గురించి ఇంతకుముందు నేను చెప్పాను చూడండి. అప్పుడు మొట్టమొదటిగా నేను చెప్పింది అంటే దక్షిణామూర్తి శ్రీ విద్యా సంప్రదాయాన్ని లోకానికి ప్రాచుర్యం చేశారు అని నేను చెప్పాను. దక్షిణామూర్తి మాత్రమే కాకుండా దక్షిణామూర్తి, పరశురాముడు ఇత్యాదులు ఎంతోమంది శ్రీ విద్యా సంప్రదాయానికి ప్రవర్తకులు ఉన్నారు. అందులో గొప్ప ప్రవర్తకుడు దూర్వాస మహర్షి. అందుచేత దూర్వాస మహర్షితో పాటు 12 మంది శ్రీ విద్యా ప్రవర్తకులు ఇత్యాదులందరి మహానుభావుల చేత కూడా ఎల్ల వేళలా అర్చింపబడేటటువంటి తల్లి కనుక దూర్వాసాదిగర్చిత అన్నారు. అది మాత్రమే కాకుండా దుఃఖధ్వంసిని అంటున్నారు. అంటే దుఃఖమును ధ్వంసింపజేసేటటువంటి తల్లి, దుఃఖమును ధ్వంసం చేసేటటువంటి తల్లి. మనము ఆ తల్లిని ఒక్కసారి ఆశ్రయిస్తే కనుక మన వద్ద ఉన్నటువంటి అన్ని దుఃఖములు పోతాయట. అదే శంకర భగవత్పాదుల వారు అంటున్నారు సౌందర్యలహరిలో, దదానే దీనేభ్యస్త్రియమణి సమాసాను సదృశేం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తవక శుభగే యాత్ చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణశ్చరణతాం అంటున్నారు. ఆయన ఒక్క మాట అన్నారు. ఆ పవిత్రమైనటువంటి పాదములు, అమ్మవారి పాదముల చుట్టూ మకరందములు బయటికి వదజల్లేటటువంటి మందార పుష్పముల మాల ఉంటుందిట. ఆ మందార పుష్పముల మాల నుండి బయటకు వచ్చేటటువంటి మకరందముల పానము చేసేందుకు చుట్టుపక్కల తుమ్మెదలన్నీ వస్తాయిట. ఆ తుమ్మెదలు వచ్చి అమ్మవారి పాదముల చుట్టూ అలంకృతమై ఉన్నటువంటి ఆ మకరందమును ఇచ్చేటటువంటి మందార పుష్పముల మీద వాలుతూ ఉంటాయిట. ఆ విధంగా అమ్మవారిని సేవించుకుంటాయిట. అలాగే ఈ జన్మము మరణము ఇలాగ భవసాగరములో పడిపోయినటువంటి నన్ను రక్షించు తల్లి, నన్ను ఉద్ధరించి నువ్వు అలాగ నన్ను ఒక తుమ్మెదగా మార్చేస్తే
ఒక షట్చరణములు 6 చరణములతో ఉన్నటువంటి ఒక తుమ్మెదగా మార్చేస్తే నీ దగ్గరకు వచ్చి నీ పాదాల చింత నీ పాదసేవ చేసుకుంటూ జీవిస్తాం తల్లి అంటున్నారు. అది శ్రీ విద్య యొక్క ముఖ్యమైనటువంటి 2 అంశములే దుఃఖధ్వంసము, నిర్వాణము. అందుకే ఒక మాట అంటారు, నిర్వాణ నిజసుఖదాగిని అని దీక్షితులు అంటారు. నిర్వాణము అంటే అలౌకికమైనటువంటి ఆనందము, ఆత్మము లేదా బ్రహ్మము. ఆత్మజ్ఞానమును పొందుట లేదా బ్రహ్మజ్ఞానమును పొందుట. ఆత్మజ్ఞానమును పొందిన బ్రహ్మజ్ఞానమును పొందిన ఆత్మానందంలోకి వెడతారు. ఈ ఆత్మానందాన్ని బ్రహ్మానందము, సచ్చిదానందము అని పిలుస్తూ ఉంటారు. ఈ సచ్చిదానందం ఏదైతే ఉన్నదో ఈ సచ్చిదానందములో లీనమై లోలమై ఉండిపోతామన్నమాట. అలా లోలమై ఉండిపోయినప్పుడు ఈ ఆనందం మామూలు ఆనందంలా కాదు. మనకి ఇంద్రియముల ద్వారా కానీ లౌకికమైన ప్రపంచము ద్వారా కానీ వచ్చేటటువంటి ఆనందములు ఒకసారి వస్తాయి, మళ్ళీ పోతాయి. కానీ ఒక్కసారి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందితే అది మళ్ళీ పోదు. అటువంటి అలౌకికమైన ఆనందాన్ని ఇస్తుంది ఆ తల్లి. ఇది నిజ సుఖము, మామూలు సుఖం కాదు, ఇది నిజమైన సుఖం. అందుచేత నిర్వాణ నిజసుఖదాగిని అని అమ్మవారిని అంటున్నారు. అది మాత్రమే కాకుండా అమ్మవారిని కాత్యాయని అన్న పేరు మీద ముత్తుస్వామి దీక్షితుల వారు అంటున్నారు. కాత్యాయని అంటే ఏంటో చూద్దాం. అమ్మవారి ఆవిర్భావం ఒకసారి చూడండి మీరు. అమ్మవారు దుర్గాదేవి కానీ, కాత్యాయన దేవి కానీ, లలితాదేవి కానీ, ఈ ఆవిర్భావంలో సమస్త దేవతల యొక్క కలయికగా అమ్మవారు ఆవిర్భవించింది. దేవతలందరూ కూడా ఒక్కొక్క తమ తమ శక్తులను హారపోస్తే ఆ శక్తులన్నీ కలిసి ఒక రూపంగా మారిపోయింది అది అమ్మవారు. కనుక అసలు దేవత అంటే ఎవరు? తేజోస్వరూపం. తేజస్సుతో ఉన్నటువంటి స్వరూపము దేవత. అటువంటి దేవతలందరి శక్తులు కలుపుకుంటే ఎంత గొప్ప తేజస్సు ఉంటుంది. అఖండమైనటువంటి తేజోస్వరూపము అనేది కాత్యాయని అన్న పదానికి అర్థం. అది మాత్రమే కాకుండా వేరే విషయంగా చూసుకుంటే ఇది భాషాపరంగా, పరిభాష పరంగా అయితే ఇది అర్థం. కానీ ఇంకో రకంగా చూసుకుంటే కాత్యాయన మహర్షికి జన్మించినటువంటిది కనుక కాత్యాయన మహర్షి పుత్రిక కనుక కాత్యాయని అంటున్నారు అమ్మవారిని. అఖండమైనటువంటి తేజోస్వరూపముతో కాత్యాయన మహర్షికి జన్మించినటువంటి తల్లి కనుక కాత్యాయని అని వర్ణిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఇంత తేజస్సు ఉంటే ఎలా ఉంటుంది అమ్మవారు ఒకసారి ఊహించుకోండి. నేను ఒక ఆత్మని, నాలో కొంత తేజస్సు ఉన్నది కాబట్టి ఈ విధంగా నా తేజస్సు ఒక శరీరంలో నిక్షిప్తమై ఉన్నది. మీరు కూడా మీ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక చైతన్యం ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు కొంత తేజస్సు ఉన్నది కాబట్టి, పరిమితమైనది కాబట్టి ఒక చోట ఉండిపోయింది, అక్కడ ఒక ఆకారాన్ని తీసుకున్నారు. కానీ అమ్మవారి తేజస్సు అలా కాదు కదా. అమ్మవారి తేజస్సు అఖండం అనేది లెక్క పెట్టలేనంతే అపరిమితమైనటువంటి తేజస్సు. అది సమస్తము వ్యాపించిపోయి ఉంటుంది, సర్వత్రా వ్యాపించిపోయి ఉంటుంది. అందుకే అమ్మవారు లేని చోట ఉంటుంది, బ్రహ్మాండం అంతా వ్యాపించిపోయింది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక మాట ఉంటుంది, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటున్నారు. అంతటా కూడా బ్రహ్మాండం అంతటా కూడా వ్యాపించిపోయినటువంటి తల్లి అంటున్నారు. అది మాత్రమే కాకుండా దీక్షితుల వారు ఒక మాట అంటారు, సర్వాణీం అంటారు. సర్వాణి, సర్వుడు అంటే శివుడు, శివుని భార్య కనుక సర్వాణీం అంటున్నారు. అంతేకాకుండా మధుప విజయవేణీం అంటున్నారు. మధుపములు అంటే తుమ్మెదలు, తుమ్మెదలను గెలిచినటువంటి జడ కలిగినటువంటి తల్లి అంటున్నారు. ఈ తుమ్మెదలు గెలవడం ఏమిటనేది భ్రమరాంబికాదేవి ఆవిర్భావంలో నేను వేరేగా చెప్పదలుచుకుంటా. ఒకవేళ భవిష్యత్తులో ఒకవేళ నాకు కుదిరితే కనుక అప్పుడు వేరేగా చెప్తాను ఈ తుమ్మెదల విషయం ఏంటో. కనుక ప్రస్తుతానికైతే తుమ్మెదలను గెలిచినటువంటి జడ కలిగినటువంటిది అని మనం గుర్తించుకుంటే చాలు. అంతేకాకుండా సద్గురు గుహజననీయం అంటున్నారు. సద్గురు గుహజననీయం, సద్గురువు అంటే సరైనటువంటి జ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని ఇచ్చి మనల్ని సన్మార్గంలో నడిచేందుకు ప్రేరేపితము చేసేటటువంటి వ్యక్తి సద్గురువు. అటువంటి సద్గురువు రహస్య తత్వవేత్త. రహస్యము అన్న పదాన్ని చెప్పడానికి గుహ అన్న పదాన్ని వాడారు ఇక్కడ. అటువంటి రహస్య తత్వవేత్తకు జనని ఆ తల్లి. అందుకే కనుక సద్గురు గుహజననీం అంటున్నారు అమ్మవారిని. అది మాత్రమే కాకుండా గుహ అన్న పదానికి సుబ్రహ్మణ్య స్వామిని కూడా అర్థం వస్తున్నారు. కనుక సుబ్రహ్మణ్య స్వామికి కూడా జన్మనిచ్చినటువంటి తల్లి కనుక గుహజననీం అంటున్నారు. అది మాత్రమే కాకుండా అమ్మవారిని గురుమండల రూపిణి, అంతకుముందు నేను చెప్పాను దేవి ఖడ్గమాలా స్తోత్రంలో తిథిమండల రూపిణి, తిథిమండలములు నిత్యాదేవతల యొక్క స్వరూపము, గురుమండల రూపిణి గురుస్వరూపములు అన్నీ ఆవిడే కనుక సద్గురు అన్నప్పుడు గురుమండల రూపిణి అని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా నిరంజనీం అంటున్నారు ఒక మాట. నిరంజని, అంజనము అంటే కాటుక, మళ్ళీ ఇక్కడ కాటుక అని అర్థం రాదు. అంజనము అంటే కాటుక ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉండేటటువంటి అజ్ఞానము, చీకటి ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానము లేదు కనుక నిరంజనీం అంటున్నారు అమ్మవారిని. అందుచేత నిరంజనీం అంటే కాటుక అని అర్థం తీసుకోకూడదు ఇక్కడ. నిరంజనీం అంటే అజ్ఞానము లేని స్వరూపిణి అని అర్థం. అంతేకాకుండా గర్విత భండాసుర భంజినీం అంటున్నారు. గర్వించినటువంటి భండాసురుణ్ణి సంహరించినటువంటి తల్లి కనుక అమ్మవారి ఆవిర్భావమే ఎందుకు జరిగింది. భండాసురుణ్ణి చంపినటువంటి తల్లి కనుక గర్విత భండాసుర భంజనీం కామాకర్షణ్యాది రంజనీం అంటున్నారు. రెండో ఆవరణములో సర్వాసా పరిపూరక చక్రములో కామాకర్షిణిని మొదలుకొని 16 మంది ఆవరణ దేవతలందరినీ కూడా రంజింపజేయు తల్లి కనుక కామాకర్షిణ్యాది రంజనీం అంటున్నారు. అంతేకాకుండా అఖండ తేజోస్వరూపిణి అని చెప్పాను. అంతేకాకుండా ఒకసారి చూస్తే షోడశ స్వరస్వరూపిణి అన్నారు.
16 దళముల పద్మములో ఉన్నటువంటి 16 మంది ఆవరణ దేవతలు కూడా 16 స్వరములతో పూజింపబడతారన్న సంగతి నేను ఇందాక చెప్పినట్లుగానే ఇక్కడ కూడా దీక్షితుల వారు షోడశ స్వరస్వరూపిణి అంటున్నారు. అంతేకాకుండా ఈ రెండవదైనటువంటి సర్వాస పరిపూరక చక్రము వీర రసానికి ప్రతీక. అంత మాత్రమే కాకుండా ఇది శ్వేతవర్ణముతో ప్రకాశిస్తూ ఉంటుంది, చంద్రకళా స్వరూపమైనటువంటిది. ముఖ్యంగా 3 గుర్తుంచుకోవాలి: వీరరస స్వరూపం ఒకటి, చంద్రకళా స్వరూపం ఒకటి, అమృత ప్రవాహ రూపం ఒకటి, శ్వేతవర్ణంతో ప్రకాశించేది ఒకటి. కనుక ఈ చక్రం గురించి ఈ విషయాలు కూడా మనకు దీక్షితుల వారు చెప్తున్నారు చక్కగా. అంతేకాకుండా నిర్విశేష చైతన్య స్వరూపిణి అంటున్నారు. విశేషము నిర్విశేషము అని 2 ఉంటాయి. విశేషము అంటే ప్రత్యేకించి ఒక్కదానికి మాత్రమే అని అర్థం. నిర్విశేషం అంటే ఈ ఒక్కదానికి ప్రత్యేకించి కాదు, దేనికి కూడా పరిమితి లేదు, అపరిమితమైనటువంటిది, అంతటా ఉన్నది, దీనికి మాత్రమే ప్రత్యేకించి కాదు, అంతటా ఉన్నటువంటి చైతన్య స్వరూపిణి అమ్మవారు. అందుకే ఆయన ఒక మాట అంటున్నారు, నిర్విశేష చైతన్య స్వరూపిణి. అది మాత్రమే కాకుండా ఉర్వీతత్వాది స్వరూపిణి అని కూడా అంటున్నారు. ఉర్వీతత్వం అంటే భూతత్వం, పృథ్వీతత్వం. ఆ పృథ్వీతత్వము నుండి మొదలుకొని సదాశివతత్వం వరకు 32 రకాల తత్వములు ఉన్నాయి. ఆ 32 రకాల తత్వములకు కూడా ఆవిడ స్వరూపిణి. అంత మాత్రమే కాకుండా అమ్మవారు నిర్విశేష చైతన్య స్వరూపిణి కనుక లోకములో ఉన్న అన్ని ఉపాధులలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు లేని లోకములో ఉన్న ఉపాధి ఉండదు. కనుక అన్ని ఉపాధులలో ఉన్నా సరే ఏ ఉపాధికి కూడా అందదు ఆవిడ, అది ప్రత్యేకత. అందుకని సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత అంటున్నారు. సర్వోపాధి వినిర్ముక్త, అన్ని ఉపాధులలో ఉంటుంది, అలాగని ఏ ఉపాధికి కూడా అందదు అమ్మవారు. అందుకే సర్వోపాధి వినిర్ముక్త లలితా సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారిని వర్ణిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఇలా మరింత చూసుకున్నట్లయితే అమ్మవారి స్వరూపం సర్వాస అన్న పేరు గురించి చెప్తాను ఇప్పుడు నేను. అమ్మవారు అఖండ తేజస్వరూపిణినప్పుడు, అంత విశ్వాంతరాళములంతటా కూడా వ్యాపించినప్పుడు, అమ్మవారు అన్ని దిక్కులా వ్యాపించి ఉంటుంది కదా. అన్ని దిక్కులా అమ్మవారు వ్యాపించిందంటే, అన్ని దిక్కులా అన్న పదాన్ని సంస్కృతంలో మనం సర్వాస అంటాం. కనుక సర్వాస అన్ని దిక్కులా కూడా పరిపూరక, సమస్తము కూడా పరిపూర్ణముగా వ్యాపించినటువంటి తల్లి సర్వాస పరిపూరక. అందుకే అంతటా కూడా వ్యాపించినటువంటి తల్లి కనుక సర్వాస పరిపూరక చక్రస్వామిని అంటున్నాం మనం అమ్మవారిని. ఈ సర్వాస పరిపూరక చక్రం అనేది 2వ చక్రము. ఇది 2వ చక్రానికి సంబంధించినట్టు కొన్ని విషయములు ఈ వీడియోలో ఇంతటితో కలుసుకున్నాము. వచ్చే వీడియోలో మరిన్ని విశేషమైన ఆధ్యాత్మిక అంశాలతో కలుసుకుందాము. శ్రీమాత్రే నమః.